రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆదివారం తెల్లవారుజామునే భారత సైన్యము ఒక అద్భుతమైనటువంటి సర్జికల్ దాడి చేసింది. చాలా పిన్ పాయింటెడ్ టార్గెటెడ్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. దీని వివరాలు సాయంత్రం నుంచి నెమ్మదిగా బయటకు రావడం మొదలైనవి. మన సైన్యాలు, ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి మన సైన్యాలు మ్యాన్మార్లో స్థావరాలు కట్టుకుని అక్కడ రహస్యంగా ఉంటూ భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్లలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ప్లానింగ్ చేస్తుండగానే వాటి మీద దాడి చేశారు. పిన్ పాయింటెడ్ యాక్యురేట్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, దానితో పాటు ప్రిసిషన్ దాడులు జరిగినాయి. డ్రోన్ల ద్వారా దాదాపు 100 డ్రోన్లు బయలుదేరినాయి, టార్గెట్లను గుర్తించినాయి, ఆ టార్గెట్ల మీద దాడి చేసినాయి, తిరిగి వచ్చినాయి. నిజానికి మన పశ్చిమ బార్డర్ పాకిస్తాన్తో ఉన్న బార్డర్కి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుకి చాలా తేడా ఉంది. పశ్చిమ సరిహద్దులో అంతా కూడాను మైదాన ప్రాంతం ఉంటుంది, అటు జనావాసాలు ఇటు జనావాసాలు ఉంటాయి. కానీ ఈశాన్య సరిహద్దులు ఏవైతే ఉన్నాయో మ్యాన్మార్లో ముఖ్యంగా దట్టమైనటువంటి కొండలు, అడవులు ఉంటాయి. వీటిలో స్థావరాలు కట్టుకుని ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని గుర్తించి వాళ్ళ స్థావరాలని ఐడెంటిఫై చేసి వాటి మీద పిన్ పాయింటెడ్గా అమ్యునిషన్ని డ్రాప్ చేయటము, పేలుడు పదార్థాలని డ్రాప్ చేయటము, వాళ్ళని చంపడం అనేది చాలా ప్రిసిషన్ కావాలి, చాలా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలి. చెట్టు తగలవచ్చు, లేకపోతే కొండల్లో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి లతల్లో డ్రోన్లు ఇరుక్కుపోవచ్చును. ఈ సమస్యలన్నిటినీ ఛేదించి వెళ్ళి అక్యురేట్గా దాడి చేసి వచ్చాయి. 2 ఉగ్రవాద సంస్థల స్థావరాలని పూర్తిగా నేలమట్టం చేశాయి. ఒకటి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, ULFA అంటారు. ఇప్పుడు అల్ఫా 2 గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూపు భారతదేశంతో సరెండర్ అయిపోయి భారతదేశంతో చర్చలు జరుపుతోంది. అరవింద రాజ్ఖోవా నాయకత్వంలో ఉన్నటువంటి గ్రూపు చర్చలు జరుపుతోంది. రెండవ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ పేరు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్, స్వతంత్రం అని చెప్పుకోవచ్చును. అస్సాముని భారతదేశం నుంచి వేరు చేయటం వీళ్ళ లక్ష్యము. దాని నాయకుడి పేరు పరేష్ బరువా. ఈ పరేష్ బరువా బర్మా చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి రుయిలీ అనే గ్రామంలో ఉంటాడు. ఆ రుయిలీ గ్రామం నుంచి ఆయన యునాన్, చైనాలో ఉన్నటువంటి యునాన్లోకి పారిపోతూ ఉంటాడు, లేకపోతే అవకాశం వస్తే బర్మాకు వస్తాడు. రుయిలీ నుంచి రంగూన్ అంటే రాజధాని ఒక 1000 కిలోమీటర్లు, అక్కడి నుంచి అస్సాం సరిహద్దు ముఖ్యంగా నాగాలాండ్ సరిహద్దుకు మరొక 1000 కిలోమీటర్లు. కాబట్టి ఈ ఏరియాలో పరేష్ బరువా ఆపరేట్ చేస్తాడు. ఆయన స్థావరాలు బర్మాలో మన భారతదేశపు సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి సగాయింగ్ అనేటటువంటి మ్యాన్మార్ రాష్ట్రంలో ఉన్నాయి. దట్టమైన అడవుల్లో ఉన్నాయి. 25 కిలోమీటర్లు దాటి, అంటే సరిహద్దు నుంచి 25 కిలోమీటర్లు దాటి ఉన్నాయి ఇవి. ఎందుకంటే సరిహద్దులో 25 కిలోమీటర్ల వరకు మన సైన్యము బర్మాకి ముందస్తుగా సూచన ఇచ్చి లోపలికి ప్రవేశించవచ్చును, ప్రవేశించి ఆపరేషన్స్ నిర్వహించి రావచ్చు. ఈ రకంగా 2015లో మనం ఆపరేషన్ చేశాము. 2019లో ఆపరేషన్ సన్ రైజ్ని చేసి 2 సార్లు కూడాను NSCN అనేటటువంటి ఉగ్రవాద సంస్థ వెన్ను విరిచాము. ఈసారి ఈ అల్ఫా శిబిరం పైన దాడి జరిగింది. ఈ దాడిలో అల్ఫా శిబిరానికి సంబంధించినటువంటి డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి పరేష్ బరువా. ఆయన చైనాలో దాగున్నాడు, రుయిలీలో ఉన్నారు. పరేష్ బరువా తర్వాత డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నటువంటి నయన్ మేధి, ఇతను చనిపోయాడు. నయన్ మేధితో పాటు బ్రిగేడియర్ హోదాలో, వీళ్ళు నిజానికి తమకు తాము బ్రిగేడియర్గా ప్రకటించుకుంటారు, ఆర్మీ అంతటి స్థాయి ఉండదు. గణేష్ అసం అనేటటువంటి బ్రిగేడియర్ హోదాలో ఉన్నటువంటి ఉగ్రవాదిని, కల్నల్ హోదాలో ఉన్నటువంటి ప్రదీప్ అసం అనేటటువంటి వ్యక్తిని, ముగ్గురిని చంపారు. వీరితో పాటు దాదాపు అనేక మంది చనిపోయారు. ఒక 19-20 మంది గాయపడ్డారు. ఖచ్చితమైనటువంటి నంబర్ మనకి రావడం కష్టము. ఆ తరువాత ఈ నయన్ మేధి యొక్క అంత్యక్రియలు చేస్తూ అతని శవాన్ని తీసుకెళ్తుంటే ఆ శవయాత్ర మీద కూడా డ్రోన్ దాడి జరిగింది.
ఇప్పటి వరకు ఈ తరహా దాడుల్ని ఇజ్రాయెల్ మాత్రమే చేసింది, ఇప్పుడు భారతదేశం చేసింది. రెండవ ఉగ్రవాద సంస్థ పేరు NSCN, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్. దీని ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే బర్మాలో ఉన్నటువంటి నాగాల్యాండ్లో, అరుణాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో ఉన్నటువంటి నాగాలను కలిపి నాగాలిం అంటే గ్రేటర్ నాగాల్యాండ్ని తయారు చేయటం. వీళ్ళ స్లోగన్ నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్, యేసు ప్రభువు కొరకు నాగాల్యాండ్, ఇది వాళ్ళ నినాదము. దీనికి కూడా రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ పేరు NSCN, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ ఇసాక్ ముయివా గ్రూప్. ఈ గ్రూప్ భారతదేశంతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతము బాంబు దాడులు, ఉగ్రవాద దాడులు చేయటం లేదు. రెండవ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ పేరు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ NSCN ఖాప్లాంగ్, KHAPLANG. ఖాప్లాంగ్ గ్రూప్ ప్రస్తుతానికి ఇంకా చర్చల్లో పాల్గొనలేదు. ఈ గ్రూపు యొక్క స్థావరాలు మ్యాన్మార్లో ఉన్నాయి. వీటిని ఐడెంటిఫై చేసి విధ్వంసం చేయటం జరిగింది. ఈ ఖాప్లాంగ్ గ్రూప్ ఇంకొక పని కూడా చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నిటినీ కలిపి యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్టర్న్ ఈస్ట్ ఏషియా అనే పేరుతోటి అన్ని ఉగ్రవాద సంస్థల్ని కోఆర్డినేట్ చేస్తూ ఇంకొక సంస్థని ఏర్పాటు చేసింది. అంటే ఈశాన్యాన్ని మొత్తము ఒక పళ్ళెంలో పెట్టి చైనాకి అప్పగించే ప్లాన్. ముఖ్య నాయకుడు రూయిలీలో ఉన్నాడు. రూయిలీ చైనాలో ఉంది. కాబట్టి చైనా నార్త్ ఈస్ట్లో తన కార్యకలాపాలని పెంచాలని భావిస్తోంది. ఇటీవలే మహమ్మద్ యూనుస్ ఈశాన్య రాష్ట్రాలను చేరుకోవడానికి, అక్కడి నుంచి సముద్ర మార్గానికి రావాలన్నట్టయితే మా ఢాకా, చిటగాంగ్, మోంగ్లా ఎయిర్పోర్టులు మీకు పనికొస్తాయి, వీఆర్ ది ఎంట్రీ పాయింట్ అని చెప్పి మాట్లాడినటువంటి మాట మీకు బహుశా గుర్తుండే ఉంటుంది. కాబట్టి నార్త్ ఈస్ట్లో కార్యకలాపాలని చైనా పెంచే ప్రయత్నంలో భాగంగా దానికి బంగ్లాదేశ్ సహకరించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందుకని దీన్ని వెన్నువిరిచే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులు జరిగినాయి, పిన్ పాయింటెడ్ అటాక్స్. అస్సాం ముఖ్యమంత్రి దాడులు జరిగినట్టుగా పత్రికల్లో వార్తలు విన్నాను, కానీ పూర్తి వివరాలు తెలియవు అని చెప్పన్నారు. అంటేనే దీనికి సంబంధించిన సమాచారము ఎంత గోప్యంగా ఉంచారో అర్థం చేసుకోవచ్చును. అయితే అల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, ULFA, ఒక ప్రకటనను జారీ చేసి మా పైన దాడి జరిగింది, మా నయన్ మేధి చనిపోయారు, గణేష్ అస్సాం చనిపోయారు, అదేవిధంగా ప్రదీప్ అస్సాం కూడా చనిపోయారు, ఇంకా చాలామంది గాయపడ్డారు అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. అఫీషియల్గా అది అంగీకరించింది. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండు ఉగ్రవాద సంస్థలు గతంలో ఖాలిదా జియా బంగ్లాదేశ్ని పరిపాలిస్తూ భారత వ్యతిరేక ధోరణిని అవలంబించినప్పుడు ఇటు చైనా, అటు మ్యాన్మార్ నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కాక్స్ బజార్ ప్రాంతం నుంచి నేరుగా సిట్వే ప్రాంతానికి, అంటే రఖైన్ స్టేట్లోకి, బర్మాలో ఉన్నటువంటి రఖైన్ స్టేట్లోకి రావచ్చును. కాబట్టి ఆ ప్రాంతానికి రావడానికి వీళ్ళు కాక్స్ బజార్లో వీళ్ళకి స్థావరాలు ఉండేవి, చిటగాంగ్లో స్థావరాలు ఉండేవి. హసీనా వాజేద్ వచ్చిన తరువాత ఈ స్థావరాల్ని తొలగించి చాలామందిని అరెస్ట్ చేసి భారత్కి అప్పగించారు. అరవింద రాజ్ఖోవా, అల్ఫా నాయకుడు వీళ్ళందరూ సరెండర్ అయింది అలాగనమాట. ఆ తరువాత అనూప్ సెటియా అనేటటువంటి సీనియర్ నాయకుడు కూడా అప్పుడే సరెండర్ అయ్యాడు. అతన్ని పట్టి తీసుకొచ్చి ఢిల్లీకి అప్పగించి, ఢిల్లీలో అతన్ని అస్సాం తీసుకెళ్ళి అస్సాంలో సరెండర్ చేయటం జరిగింది. ఈ రకంగా మొత్తము హసీనా వాజేద్ వచ్చిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలకి బంగ్లాదేశ్లో నిలువ లేనటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు మళ్ళీ మహమ్మద్ యూనుస్ వచ్చిన తరువాత ఈశాన్య రాష్ట్రాల్లో హడావిడి సృష్టించేందుకు ప్రయత్నించడం, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో తిరాప్, చాంగ్లాంగ్, లుమ్డింగ్ అనేటువంటి 3 జిల్లాలు ఉన్నాయి. ఆ 3 జిల్లాల్లో నాగాలు ఉంటారు. అదేవిధంగా నాగాల్యాండ్ మొత్తము నాగాలు ఉంటారు. నాగాల్యాండ్ దక్షిణాన ఉన్నటువంటి మణిపూర్లోని ఉత్తర భాగంలో, అంటే నాగాల్యాండ్ని ఆనుకున్నటువంటి భాగంలో టంకుల్ నాగాలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ నాగా గ్రూప్స్ని యాక్టివేట్ చేయటము, ఈ అరుణాచల్ ప్రదేశ్ ద్వారా అస్సాంలోకి ప్రవేశించటము, ఇదంతా కూడాను విధ్వంసం సృష్టించేటటువంటి ప్రయత్నము చైనా ఎత్తుగడలో భాగంగా బంగ్లాదేశ్ పరోక్షంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. అందుకే
భారత సైన్యము ఈ సర్జికల్ స్ట్రైక్ చేసింది. మనము సరిహద్దు దాటలేదు, మన వాహనాలు వెళ్ళినాయి, మన డ్రోన్స్ వెళ్ళినాయి. బర్మా ప్రభుత్వానికి బహుశా ముందస్తు సూచన ఉండి ఉంటుంది. అందుకనే బర్మా ప్రభుత్వం నుంచి దీన్ని ఖండించటం కానీ లేకపోతే సమర్థించటం కానీ ఇలా జరిగిందని కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. వాస్తవం చెప్పాలంటే వెస్టర్న్ బర్మా అంటే మన నార్త్ ఈస్ట్ని ఆనుకుని ఉన్నటువంటి 1643 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు ప్రాంతమంతా కూడాను బర్మీస్ సైన్యం కంట్రోల్లో ఎప్పుడూ లేదు. అందుకనే ఇక్కడ ఉగ్రవాద సంస్థలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ స్థావరాల పైన ఇప్పుడు తాజాగా ప్రిసిషన్ అటాక్స్ జరిగినాయి, చాలా టార్గెటెడ్ అటాక్స్ జరిగినాయి. ఈ అటాక్స్లో భారీ నష్టము 2 ఉగ్రవాద సంస్థలకి జరిగినాయి. ఈ 2 ఉగ్రవాద సంస్థల వెన్ను గనక విరిచినట్టయితే ఈశాన్య భారతదేశంలో ఉగ్రవాదము దాదాపుగా అంతరించిపోతుంది. చైనాకి కూడాను ఉపయోగించుకోవడానికి తాళం చెవుల్లాగా ఈ 2 ఉగ్రవాద సంస్థలు పనిచేస్తాయి. కాబట్టి వీటిని అటాక్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే మన సైన్యము ఆదివారం తెల్లవారుజామునే డ్రోన్ల ద్వారా అద్భుతమైనటువంటి పిన్ పాయింటెడ్, టార్గెటెడ్, యాక్యురేట్ దాడులు జరిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై భారత్, జై హింద్.